ఇరాన్ పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. తమపై దాడి చేసి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని ఇరాన్ మంత్రి సయ్యద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందికి లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ గగనతల నిబంధనలను ఉల్లంఘించి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని, ఇకపై అక్కడి వారికి పశ్చిమాసియాలో స్థానం లేదని తెలిపింది. పశ్చిమాసియాలో ఉన్న యుఎస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంటూ వాటికి సంబంధించిన గ్రాఫిక్స్ ను ప్రసారం చేసింది. అమెరికా నావికాదళ నౌకలపై క్షిపణుల దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు పిలుపునిచ్చారు. ఎర్ర సముద్రంలోని అన్ని అమెరికన్ నౌకలు యుద్ద నౌకలపై దాడి చేయడానికి సిద్దంగా ఉన్నట్టు ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు ప్రకటించారు. కొన్ని గంటల్లోనే హోర్ముజ్ జలసంధిని మూసివేయనున్నట్లు ఇరాన్ నావికాదళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే ఇరాన్ నిర్ణయం ప్రపంచ ముడి చమురు ధరలతో పెరుగుదలకు దారితీయనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, ఇరాన్ పై అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో భయానక వాతావరణం నెలకొంది. తమపై దాడి చేసి అమెరికా అతిపెద్ద నేరం చేసిందని ఇరాన్ మంత్రి సయ్యద్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అమెరికా శాశ్వత పరిణామాలను అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అమెరికా దాడులకు ప్రతీకారంగా టెహ్రాన్ పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు, సైనిక సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటుందని ఇరాన్ అధికారిక మీడియా హెచ్చరించింది. దాడులను అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని, తాము అంతం చేస్తామని సంచలన ప్రకటన చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, అనుష, ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో ఇజ్రాయిల్ కి సహకారం పైన 2 వారాల్లో నిర్ణయం తీసుకుంటానని చెప్పిన డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు, ప్రపంచాన్ని ఏమార్చారని చెప్పాలి. తాను చెప్పిన సమయం కంటే ముందే ఇరాన్ పై ఆకస్మిక దాడిని కూడా చేపట్టారు. ఇజ్రాయెల్ యొక్క సహకారంతో ఫీల్డ్ లో దిగి అమెరికా దెబ్బకు ఇరాన్ ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడిందని చెప్పాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో 2 వీక్స్ లో ఖచ్చితంగా ఒక యాక్షన్ తీసుకుంటారని చెప్పి అందరికీ కూడా, అంటే డొనాల్డ్ ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని యూజువల్ గా ఇట్లాంటి అటాక్స్ కూడా చెప్పి స్పెసిఫిక్ గా కూడా చేయరు. కాకపోతే 2 వీక్స్ అంటే 2 వీక్స్ డెడ్ లైన్ పెట్టడానికి కూడా మనం భావించాలి. 2 వీక్స్ లో కూడా ఎప్పుడైనా కూడా ఇరాన్ ని అటాక్ చేసే అవకాశం ఉందని కూడా ఇండైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కి హింట్ కూడా ఇచ్చారు. అయితే ఆయన చెప్పిన సమయంలోపే కూడా ఇరాన్ పై అమెరికా దాడులు చేసిన విషయం తెలిసిందే. B-2 స్పిరిట్ బాంబర్లతో మొత్తం పూర్తి స్థాయిలో కూడా విరిచిపడింది. అమెరికా చర్యతో ఒక్కసారిగా కూడా మిడిల్ ఈస్ట్ లో యుద్ధ వాతావరణం మరింత వేడెక్కింది. దాదాపు 30,000 పౌండ్ల గల ఈ బంకర్ బస్టర్ బాంబులను కూడా ప్రయోగించింది. అయితే ప్రతి అంశంలోనూ కూడా, అంటే 2 వారాల గడువు ఇవ్వడం కూడా డొనాల్డ్ ట్రంప్ కు ఒక అలవాటు అనేది కూడా చెబుతూ ఉన్నారు. ఇదే సమయంలో ఇప్పుడు జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ లో దాదాపు ఇది 9వ రోజు ఈ యుద్ధం అనేది కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎట్ ది సేమ్ టైమ్ 2 వీక్స్ గడువు ఏదైతే డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించడము, తమకు సమయం లభించిందని కూడా ఇరాన్ భావించింది. అయితే ఇజ్రాయెల్ కు బహిరంగంగా ఏ విషయం చెప్పకుండానే దాడులకు ఉపక్రమించారు డొనాల్డ్ ట్రంప్. మరోవైపు టెల్ అవీవ్ కూడా ఏమి తెలియనట్లే కూడా ప్రకటనలు చేసింది. అయితే శనివారం రాత్రి చేసిన ప్రకటనలో యుఎస్ సహకరించినా కూడా ఇజ్రాయెల్ మాత్రము ఏమీ తెలియనట్టు
చేయనట్టు ఉండడం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దీని మేరకు ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా ప్రత్యేకంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఐ కంగ్రాచులేట్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, ఒక అద్భుతమైన ఆపరేషన్ అనేది ఇరాన్ లో జరిగింది అంటూ కూడా ఇది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది ఒక చరిత్రలో నిలిచిపోతుంది అమెరికా చేసిన ఈ అటాక్ అనేది అంటూ కూడా బెంజమిన్ నెతన్యాహు ప్రకటించడం కూడా గమనార్హము. అయితే ఈ శనివారం తెల్లవారుజామున అంటే భారతదేశ కాలమాన ప్రకారం కూడా తెల్లవారుజామున జరిగిన దీనికి యుఎస్ కంప్లీట్ గా ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేసినా చేయకపోయినా తాము సొంతంగానే దాడులు చేస్తామని ఇజ్రాయెల్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమెరికా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదన్న భావన ఇరాన్ లో కూడా ఉండిపోయింది. అయితే యుఎస్ ఎప్పుడైతే అటాక్ చేశాక వాటికి పూర్తిగా సమన్వయంతో వాటికి సహకరించామని కూడా ఇజ్రాయెల్ వెల్లడించడం కూడా గమనార్హము. ఇది ఒక రకంగా చెప్పాలంటే రెండు అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ ని ఫూల్ చేశాయని చెప్పాలి, ట్రాప్ లో పడేశాయి. మొదటనేమో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ కొద్ది రోజుల కిందట బెంజమిన్ నెతన్యాహు నాకు యుఎస్ సపోర్ట్ లేకుండా మేము అటాక్ చేస్తాం చెప్పడము, అనంతరం డొనాల్డ్ ట్రంప్ 2 వీక్స్ లో ఎప్పుడైనా దీనిపైన చర్చించి నిర్ణయం తీసుకుంటాం అనడము, ఈ లోపల ఇటు మొసాద్ సిఐఏ ఇద్దరు కలిసి కూడా ఒక్కసారిగా అటాక్ చేయడం కూడా గమనార్హము. సో మొత్తము ఒక రకంగా ఇరాన్నే కాదు ప్రపంచాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ ఏమార్చారని కూడా చెప్పాలి. అయితే ఈ దాడుల పైన కూడా ఇరాన్ స్పందించింది, ప్రతీకారం తీర్చుకుంటామని కూడా ప్రతిభూనిందని చెప్పాలి. పశ్చిమాసియాలోని అమెరికా పౌరులు అలాగే సైనికులు సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కూడా ఇరాన్ అధికారిక మీడియా యుఎస్ ని హెచ్చరించింది. అమెరికా అధ్యక్షుడు ప్రారంభించారని తాము పూర్తి చేస్తామని కూడా ఇరాన్ హెచ్చరించింది. అయితే ఎప్పుడైతే ఇరాన్ పైన అంటే టెహరాన్ వ్యాఖ్యల పైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తీవ్రంగా స్పందించాడు. అగ్రరాజ్యంపై దాడికి యత్నిస్తే ఎన్నడూ చూడని విధంగా దాడులతో విరుచుకుపడతామని కూడా డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ ని హెచ్చరించాడు. అయితే ప్రస్తుతం అమెరికా నావికా దళ నౌకల పైన కూడా క్షిపణుల దాడులకు ఇరాన్ సుప్రీం లీడర్ సలహాదారుడు కూడా పిలుపునిచ్చారు. రెడ్ సీలో అన్ని అమెరికన్ క్రూజ్ ఏవైతే ఉన్నాయో యుద్ధ నౌకలు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఇరాన్ అనుకూల ఉగ్రవాద హౌతీలు కూడా ప్రకటించారు. కొన్ని గంటల్లోనే హర్ముజ్ జలసంధిని మూసివేయనున్నట్లు కూడా ఇరాన్ నావికా దళం తెలిపింది. దీంతో పశ్చిమాసియాలో ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో ఒక టెన్షన్స్ అనేటివి కూడా తీవ్రమయ్యే అవకాశం ఉంది. అయితే ఇరాన్ నిర్ణయం ప్రపంచ మూడు చమురు ధరలలో పెరుగుదలకు కూడా దారితీసిందని చెప్పాలి. ఇరాన్ కనుక ఈ జలసంధిని మూసేసిందంటే చమురు గ్యాస్ దిగుమతులపై ఆధారపడ్డ భారతదేశం లాంటి దేశాలకు ఖచ్చితంగా ఇది ఒక కొంచెం కాంప్లికేటెడ్ అంటే ఇబ్బంది అవ్వడం మాత్రం ఖాయమని కూడా చెప్పుకోవాలి. ప్రతిరోజు హర్ముజ్ జలసంధి ద్వారా భారత్ కు చేరే మూడి చమురే దాదాపు సుమారు 15 లక్షల బ్యారెళ్లు చమురు రవాణా నిలిచిపోవడం వల్ల డీజిల్ తో పాటు అనేక ఇతర పదార్థాల ఉత్పత్తి కూడా నిలిచిపోతుంది. ఈ కొరతను ఎదుర్కొనేందుకు దేశాలు పోటాపోటీగా కూడా చమురు కొనుగోళ్లు మొదలు పెట్టాయని కూడా చెప్పాలి. తద్వారా డిమాండ్ పెరిగి ఎక్కువగా డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అయితే మనం గతంలో కూడా చర్చించుకున్నాము, ఈ రష్యా ఉక్రెయిన్ వారప్పుడు కూడా ఇటు యూరోపియన్ యూనియన్ తో పాటు ఇండియా కూడా 3 నెలల పాటు ఈ చమురు అనేది రష్యా దగ్గర కొనుక్కుంది. ఒకవేళ ఇప్పుడు ఇదేదైతే దీన్ని ఇరాన్ కనుక ఒకవేళ ఇది మూసేస్తే ఆల్టర్నేట్ ఆప్షన్ ఇండియాకి రష్యా ఉంది. కాకపోతే టైం బీయింగ్ కొద్ది రోజులు మాత్రం ఖచ్చితంగా ఈ హర్ముజ్ జలసంధిని మూసేస్తే మాత్రము ఇండియా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయని కూడా ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అయితే ఇరాన్ ఈ జలసంధిని గడ్డ మూసేస్తే డెఫినెట్ గా కూడా కొద్ది రోజులు అంటే టెంపరీగా ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే ఈ అమెరికా దాడుల తర్వాత ఇజ్రాయెల్ ను టార్గెట్ చేసి కూడా ఇరాన్ దాడులు చేస్తుంది. ఇజ్రాయెల్ లోని జెరూసలేం తో పాటు టెల్ అవీవ్ ఇతర ప్రాంతాలను కూడా టార్గెట్ గా ఇరాన్ భారీ క్షిపణుల వర్షం కూడా కురిపించింది. దీంతో టెల్ అవీవ్ సహా దాదాపు 400 ప్రాంతాల్లో కూడా సైరన్లు మోగాయి. అయితే మధ్య ఇజ్రాయెల్ లోని నివాస ప్రాంతాల్లో అలాగే ఇరాన్ తాజా క్షిపణుల దాడిలో కూడా ధ్వంసమయ్యాయి.
ఇరాన్ నుండి ఇజ్రాయెల్ వైపు కనీసం 30 బాలిస్టిక్ క్షిపణుల ప్రయోగం జరిగినట్టు కూడా సమాచారం అందుతుంది. ఇల్లుతో పాటు పౌర మౌలిక సదుపాయాలు కూడా ధ్వంసమయ్యాయి. దీంతో ఇజ్రాయెల్ ప్రభుత్వం దేశంలో ఎమర్జెన్సీ విధించింది. పౌరులకి హెచ్చరికలు కూడా జారీ చేసింది. ఇజ్రాయెల్ తన గగనతలాన్ని కూడా మూసేసింది. జూన్ 27వ తేదీ వరకు ఇజ్రాయెల్ విమాన సర్వీసులు కూడా రద్దు చేసింది. అయితే ఇప్పుడు సర్వత్రా చర్చ ఏంటంటే ఒకవేళ ఈ చమురు అంటే క్రూడ్ ఆయిల్ క్రైసిస్ వస్తే ఏంటి పరిస్థితి అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కాకపోతే ముందుగా అనుకున్నట్టు ఇండియాకి ఆప్షన్ గా రష్యాది కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు. అనుష. రైట్ శ్రీచరణ్, థ్యాంక్ యూ.